హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. నేను మీ నజరేని. ఈరోజు నజరేని ఫుడ్లో ఇన్స్టెంట్ స్వీట్ పొంగడాలను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఈవినింగ్ టైంలో ఏదన్నా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు హెల్తీగా టేస్టీగా ఇలా స్వీట్ పొంగడాలను ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా స్వీట్ పొంగడాలను ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే ఒక కప్పు గోరువెచ్చని వాటర్ని యాడ్ చేసుకుని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు విస్కుతో బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఒక బౌల్లోకి వడకట్టుకోవాలి. బెల్లం వాటర్ని కరిగించుకొని వాటర్ వడగట్టడం వల్ల డస్ట్ పార్టికల్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు బెల్లం వాటర్లో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. తర్వాత పావు కప్పు బియ్యం పిండిని వేసుకొని లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. విస్కుతో కలుపుకుంటే లమ్స్ లేకోకుండా పిండిని బాగా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఏ కప్పుతో అయితే బెల్లం వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండిని కూడా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉండలు లేకుండా బ్యాటర్ని బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్యాటర్లో 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ ఎందుకు వేస్తున్నామంటే క్రిస్పీగా రావడానికి. అలానే పచ్చి కొబ్బరి పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి, లేదంటే ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మళ్ళీ బ్యాటర్లో పూర్తిగా కలిసేంత వరకు బాగా బ్యాటర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి రావాలి బ్యాటర్ అనేది. ఇప్పుడు మూత పెట్టుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అలానే పించ్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ గట్టిగా ఉంటే కనుక కొద్దిగా గోరువెచ్చని వాటర్ని పోసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న బ్యాటర్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద గుంట పొంగనాల ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని సగం వరకు ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి రెండో వైపుకు తిప్పుకోవాలి. చూడండి, గుంట పొంగనాలు ఒక సైడ్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. అన్ని స్వీట్ పొంగడాలను రెండో వైపుకు తిప్పేసుకున్నాం కదా. మళ్ళీ మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మధ్యలో ఇవి తొందరగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మధ్యలో వాటిని సైడ్కి తీసేసుకుని సైడ్కి ఉన్న వాటిని మధ్యలోకి వేసేసుకుందాము. స్వీట్ పొంగడాలను తొందరగా ఫ్రై అవుతాయి. అన్నిటిని ఇలానే ఫ్రై చేసుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా స్వీట్ గుంట పొంగనాలను చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. తక్కువ ఆయిల్తో హెల్తీగా టేస్టీగా ఇలా స్వీట్ గుంట పొంగనాలను ట్రై చేయండి. చూడండి, అన్ని గుంట పొంగనాలను కూడా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ స్వీట్ పొంగడాలు వేడిగా తిన్నా పూర్తిగా చల్లారాక తిన్నా చాలా కమ్మగా ఉంటాయి. ఈ స్వీట్ పొంగడాలు 2 రోజుల వరకే నిలువ ఉంటాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.